నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను మానస ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు హెడ్లైన్స్ చూద్దాం అఖిలప్రియకు 2 వారాల జ్యుడిషియల్ రిమాండ్ అఖిలప్రియ భర్త భార్గవరామ్ గుంటూరు శ్రీనుల కోసం తీవ్ర స్థాయిలో గాలింపు హన్మకొండలో సాయంపేట్ దోనగుంటలు అన్యాక్రాంతం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారోత్సవాలు ఎడ్ల బండ్లు ట్రాక్టర్లతో ఊరేగింపు శిథిలావస్థలో కాకతీయ కెనాల్ బ్రిడ్జ్ ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు కర్నూలు జిల్లా కప్పట్రాళ్లలో సంక్రాంతి సంబరాలు హాజరైన జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి ఇక డీటెయిల్స్ కెళ్తే ఆఫీస్పేట కిడ్నాప్ వ్యవహారంలో ఏవన్ నిందితురాలిగా ఉన్న టీడీపీ నేత ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు 3 రోజుల పోలీస్ కస్టడీ ముగియగా పోలీసులు ఆమెను ఇవాళ మధ్యాహ్నం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అయితే విచారణ జరిపిన న్యాయమూర్తి ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అంతకుముందు అఖిలప్రియను ఆసుపత్రికి తీసుకెళ్లిన పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు. కరోనా పరీక్షలతో పాటు ఈసీజీ గైనకాలజీ పరీక్షలు నిర్వహించారు. కరోనా నెగిటివ్ గా రాగా ఆమెను విచారణ నిమిత్తం న్యాయమూర్తి నివాసానికి తీసుకెళ్లారు. విచారణ పూర్తయిన తర్వాత మళ్లీ చెంచల్గూడ జైలుకు తరలించారు. అఖిలప్రియకు బెయిల్ ఇవ్వాలంటూ ఆమె తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఈ నెల 16న విచారణ జరపనున్నారు. కాగా ఆఫీస్పేట కిడ్నాప్ కేసులో అఖిలప్రియ భర్త భార్గవరామ్ గుంటూరు శ్రీనుల కోసం తీవ్ర స్థాయిలో గాలింపు జరుగుతుంది. ఇక శరవేగంగా అభివృద్ధి చెందుతున్న గ్రేటర్ వరంగల్లోని హన్మకొండలో కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో గల సాయంపేట్ దోనగుట్టలు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆలయ పూజారులతో సహా అక్కడి ప్రజలు ఆవేదన చెందుతున్నారు. వందల సంవత్సరాల క్రితం స్వయంభూగా ఏర్పడిన శ్రీ త్రివేద్రాద్రి సంతోషి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం భక్తుల కొంగు బంగారంగా వెలిసింది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఇక్కడ విశేష పూజలు కళ్యాణం జరిగాయి. కోరికలు తీర్చే స్వామికి చెందిన గుట్టల స్థలాన్ని ప్రభుత్వం వెంటనే కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఈ గుట్టల విషయమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఇక్కడ ఔషధ వనం ఏర్పాటు చేసి గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేయాలని భక్తులు కోరుకుంటున్నారు. ఇది శ్రీ సంతోషి త్రివేదాద్రి శ్రీ సంతోషి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. షాయంపేట హంటర్ రోడ్డులోని షాయంపేటలో
ఇక్కడ షాయంపేట స్టేషన్కి 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి త్రివేదాద్రి అంటే 3 గుట్టల నడుమ 3 కొండల నడుమ నుంచి స్వామి ఆవిర్భావం జరిగింది. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం నుంచి ఇది స్వయంభూ క్షేత్రంగా వర్ధిల్లుతూ ఉన్నది. ఇక్కడ జరిగే అటువంటి ఉత్సవాలు నిత్యం అభిషేకం జరుగుతూ ప్రతి స్వాతి నక్షత్రానికి స్వామివారికి సుదర్శన హోమము, పౌర్ణమి రోజులలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతూ ఈ క్షేత్రము నిరంతరము భక్తులతో చాలా కిటకిటలాడుతూ ఉంది. అయితే ప్రభుత్వాలు కానీ ఇంకా అందరూ కానీ మన భారతీయ సంస్కృతికి పునాదులు ఆలయాలు కాబట్టి ఈ ఆలయాలను రక్షించుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి భగవంతుడు అనేటువంటి వాడు మనకు ఎప్పుడు రక్షణ కలిగిస్తాడంటే మనము రక్షణగా ఉన్నప్పుడు, రక్షణగా చూసినప్పుడు ఈ భగవంతుడు మనకి ఆ రక్షణను కల్పిస్తాడు. కాబట్టి స్వామి మీరు ఎక్కడన్నా చూడండి, లక్ష్మీనరసింహస్వామి యొక్క రూపము ఉగ్రరూపం, పరమ ఉగ్రరూపం, కానీ ఇక్కడ పరమ శాంతమూర్తి, పరమ ప్రసన్నమూర్తిగా కనబడుతూ ఉంటాడు మీకు ఈ ఆలయంలో. మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే త్రివేదాద్రి నివాసాయ శ్రీ లక్ష్మీ నరసింహాయ మంగళం అన్నట్టుగా ఇక్కడ చాలా ప్రసన్నవదనంతో స్వామివారు ప్రసన్నవదనంతో ఇక్కడ మీకు దర్శనమిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ దోనెగుట్ట అనేది ఇది దోనె అనేది ఉంది. ఇక్కడ నిరంతరము 365 సంవత్సరం పొడుగుత వర్షాకాలం అనకుండా ఏ కాలం అనకుండా ఎండాకాలం ప్రతి కాలంలో ఉన్న నిరంతరం నీళ్లు ఉంటూ ఉంటాయి. ఇక్కడ నీళ్లు ఉండటమే ఇక్కడ ప్రత్యేకత. అందుకే దీనికి దోనెగుట్ట అనే పేరు వచ్చింది. దోనె ఆకారంలో ఉంటుందండి. చిప్ప దోనె అంటే ఇట్లా దోనె ఆకారంలో 2 చేతులు దగ్గరికి చేస్తే ఎలా ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ దోనెగుట్ట అని పేరు వచ్చింది. ఇక్కడ 3 గుట్టలు ఉంటాయి కాబట్టి త్రివేదాద్రి అనే పేరు కూడా వచ్చింది. ఇది స్వయంభూ క్షేత్రము. దయచేసి ఇక్కడ ప్రతి వాళ్ళు సహకరించాలని మేము కోరుతూ ఉన్నాం ఆలయ పక్షాన. జై శ్రీమన్నారాయణ. పాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం చింతల సంజీవపురంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ఇక కర్నూలు జిల్లా కప్పట్రాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి కప్పట్రాల గ్రామ హైస్కూల్ ఆవరణంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు పాల్గొన్నారు. భాజపా భజం తీవ్రతో పూల వర్షం కురిపిస్తూ ఊరేగింపులతో జిల్లా ఎస్పీని గ్రామ ప్రజలు స్వాగతించారు. అనంతరం నిర్వహించిన కబడ్డీ, మ్యూజికల్ చైర్స్, ఎద్దుల బండలాడు, వాలీబాల్ ఆటల పోటీలను తిలకించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఫకీరప్ప మాట్లాడుతూ కుల మతభేదం లేకుండా అందరూ కలిసిమెలిసి సంక్రాంతి సంబరాలు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు.
గారిని కూడా మన గ్రామ రైతు సోదరులందరూ కూడా సన్మానించవలసిపోతున్నాము. గ్రామ రైతులు మొత్తం కూడా సెలవులు వస్తాయి. చాలా సంతోషం. ముందుకు వచ్చా ఉన్నారు గ్రామంలో. చాలా తక్కువ సమయంలోనే ఇంత ఉత్సాహంగా పాల్గొంటామని చెప్పి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామానికి మనకి మన గ్రామానికి అందరికీ తెలుసు. మన పెద్దలు ఆకే రవికృష్ణ సారు దేవుడు లాంటి వారు మన గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో అదే విధంగా మనకి దాదాపు 2 times కూడా 2 సార్లు మనకి సార్ కూడా మనకి రావడం జరిగింది. గత సంవత్సరం కూడా సార్ని రిక్వెస్ట్ చేస్తే సార్తో సకల ప్రసాద్ గారికి, అడిషనల్ ఎస్పీ సార్ గారికి, సిఐ సార్ గారికి, ఎస్ఐ సార్ గారికి, పోలీస్ సిబ్బందికి, పాత్రికేయులకు, మన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మతానికి అతీతంగా ఇక్కడ వచ్చి ఉన్నారు. చూడండి, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి ఒక మత సామరస్యానికి మారుపోయిన కపట్రాల గ్రామస్తులు మీరందరూ ఇలాగా కలిసి పోలీస్ డిపార్ట్మెంట్ తక్కువ పని చెప్పే గ్రామం అంటే కపట్రాల. ఈరోజు పోలీసులకు ఎక్కువ పని లేదు కపట్రాల గ్రామాల్లో. నాకైతే అశ్లీగా రవికృష్ణ గారి నుంచి వచ్చిన ఒక 2 ఫోన్ కాల్ తప్ప స్వయంగా గ్రామస్తులు పోలీస్ స్టేషన్స్ వరకు వచ్చి కంప్లైంట్ చేసింది కానీ, గొడవలు కానీ ఈ 3 సంవత్సరాలు ఎక్కడ కూడా మన కపట్రాలలో చూడలేదు. కపట్రాల గ్రామానికి రావాల్సిన అవసరం కూడా లేదు. ముఖ్య రోజు ఎప్పుడంటే సంక్రాంతి రోజు మాత్రమే నాకు అవసరం ఉంది. కపట్రాల గ్రామానికి ఉన్నారు, బాగా కలిసి మనిషి పనిచేస్తున్నారు. రైతులకి మంచి పంట పండుగ చూస్తే మొత్తం అంతా పచ్చ పొలంలో నేను చూస్తూ వచ్చాను. మంచి నీళ్ళు మీరందరికీ అనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి కూడా మంచి పథకాలు వచ్చినాయి. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యంగా గౌరవంలో డీజీపీ గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామాల్లో కూడా మనము మహిళా మిత్ర కమిటీని ఏర్పాటు చేశాము. దిశ పోలీస్ స్టేషన్ కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. దిశ అప్లికేషన్స్ కూడా వచ్చేసింది. మొబైల్ ఫోన్ ద్వారా మీరందరూ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్స్ రాకుండానే కంప్లైంట్ చేయవచ్చు. టెక్నాలజీలో ఆంధ్ర పోలీస్ ఈ సంవత్సరంలో 108 అవార్డ్స్ మనము తీసుకోగలిగిన దాంట్లో కర్నూలు జిల్లాకి 5 అవార్డులు అందినాయి. ఈ సంవత్సరంలో ఆంధ్ర పోలీస్ వ్యవస్థలో కర్నూలు జిల్లా పోలీస్ అనేది ఒక గొప్ప వ్యవస్థగా దానికి కారణము ప్రజల సహకారము. ఒక ఇన్స్పెక్టర్ కాదు, ఒక ఎస్ఐ వ్యవస్థ కాదు, ప్రజలతో మమేకై పనిచేస్తున్న పోలీసు వల్ల కర్నూలు పోలీస్ వ్యవస్థ అనేది ఒక గొప్ప సంస్థగా ఈరోజు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రం బజార్ హత్నూర్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ ఆర్సీఎం వండర్ వరల్డ్ దుకాణాన్ని బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాపురావు మాట్లాడుతూ నేటి తరం వ్యాపార రంగంలో నెట్వర్క్ మార్కెటింగ్ ఎంతో విశిష్టత సంతరించుకుంటుందని, ఈ వ్యాపారాన్ని యువత సద్వినియోగం చేసుకుని చక్కటి ఉపాధి అవకాశాలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడ, నెరడిగుండ బోత్ ఎంపీపీలు, ఇచ్చోడ జడ్పీటీసీ సభ్యురాలు, బోత్ మార్కెట్ కమిటీ చైర్మన్, వైఎస్ చైర్మన్ పాల్గొన్నారు. सामान 40 लाख 50 लाख रात को 2-3 लाख चले जा रही थी, तो बेकिंग करके लेटी गई ऐसे। जय आरसीएम, जय भारत, जय भारत।
పరిచయం సాయినాథ్ చింతల్వార్, నేను నిర్మల్ నుంచి ఉన్నా. ఈ బిజినెస్ మన దగ్గర స్పెషల్ మన ఇచ్చోడల ఈరోజు మనకు గ్రాండ్ ఓపెనింగ్ మన వండర్ వరల్డ్ కిక్ ఆర్సీఎం అనే ఒక షాప్ మనం ఇక్కడ ఓపెన్ చేశాము. ఇక్కడ స్పెషల్ మన దగ్గర ఓపెనింగ్ వచ్చిన మన లీడర్స్, మన ఎమ్మెల్యే సార్ గారు వీళ్ళందరూ మన దగ్గర వచ్చారు. మన దగ్గర స్పెషల్ ఇక్కడ షాప్ ఓపెన్ చేసిన గ్రేట్ లీడర్ మిస్టర్ సురేందర్ సార్ గారు ఇక్కడ ప్రొడక్ట్ ఇక్కడ షాప్ ఓపెన్ చేయించారు. దాని రీజన్ ఎందుకోసం అంటే మన భారతదేశంలో ఎక్కువ కల్తీ ప్రాబ్లం జరుగుతున్న వల్ల, ప్రతి దాంట్లో కల్తీ వల్ల ప్రాబ్లం హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. కానీ మన దగ్గర ప్రొడక్ట్ ఏవైతుందో 100% ఆర్గనైజ్ ప్రొడక్ట్ ఉంటుంది, కెమికల్ ప్రొడక్ట్ ఉంటుంది. ఈ ప్రొడక్ట్ వాడిన వల్ల ఆరోగ్యం బాగుంటుంది అన్నట్ల. మనకు ఒకటేమంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఈరోజు మార్కెట్లో కల్తీ వల్ల ఆరోగ్యం ప్రాబ్లం జరుగుతుంది. అందుకోసం మన దగ్గర ఆయిల్ కానీ, సోప్స్ కానీ, ఇవన్నీ మన నిత్యావసర సరుకులు ఆల్ ప్రొడక్ట్ స్వదేశీ ప్రొడక్ట్ మన దగ్గర దొరుకుతాయి అన్నట్ల. ఈరోజు మన భారతదేశంలో संतोष चौहान, मैं महाराष्ट्र गवर्नमेंट में टीचर हूँ और आज जो ये इचोड़ा डिस्ट्रिक्ट आदिलाबाद में आरसीएम वंडर वर्ल्ड का जो ओपनिंग हुआ है हमारे परम मित्र सुरेंद्र जी इनके द्वारा, तो इस इनॉग्रेशन प्रोग्राम के लिए यहाँ के लोकल के एमएलए भी आए थे. और मैं इन प्रोडक्ट के बारे में बताऊं, ये ऐसा एक सिस्टम है जो पूरे हिंदुस्तान में बड़े तेज़ी से बढ़ रहा है, जिसको हम डायरेक्ट सेलिंग सिस्टम कहेंगे. और ये इंडिया की इकोनॉमी को भी ग्रो कर सकता है और इंडियन लोगों को ये एम्प्लॉयमेंट दे सकता है. अब सरकार भी इसको एक्सेप्ट कर लिया है, सरकार भी इसको मान रही है कि यही वो जरिया है कि हमारी इकोनॉमी को ग्रो कर सकता है. और यहाँ जो भी प्रोडक्ट बनते हैं ये गुड मॉर्निंग से लेकर गुड नाइट तक के सभी प्रोडक्ट है. और सभी प्रोडक्ट की विशेषता ये है, ये 100% स्वदेशी प्रोडक्ट है. इसमें किसी प्रकार का कोई मिलावट नहीं है और पक्के बिल के साथ ये प्रोडक्ट मिलने के कारण गवर्नमेंट को भी रेवेन्यू मिलता है और हर किसी को भी ओरिजिनल प्रोडक्ट की गारंटी मिलती है. यदि हम इन प्रोडक्टों को इस्तेमाल करते हैं तो इससे हमारी सेहत अच्छी रहती है. और साथ में अगर हम ये प्रोडक्ट यूज़ करने वाले लोगों का नेटवर्क बनाते हैं तो यहाँ से हम एक अच्छा इनकम भी ले सकते हैं. तो हिंदुस्तान में आरसीएम द्वारा लाखों रुपए, हजारों रुपए की इनकम लेने वाले कई सारे लोग हैं. तो इस एरिया के ఎవరికైనా షుగర్ గిన్నె ఉంటే మన ఆయిల్స్ ఇంకా తాగొచ్చు సార్. ప్రొద్దున్న ఒక స్పూన్, సాయంత్రం ఒక స్పూన్ వేడి లేకపోతే తాగితే షుగర్ లెవెల్ కూడా కంట్రోల్ వస్తుంది సార్. వీక్నెస్ రాని బాడీకి అలా ప్రతి ఒక్క స్వదేశీ ప్రొడక్ట్. तो निर्मला डिपो से सारे सामान लाए रहे, वो तो प्रोडक्ट शॉर्टेज थी, पूरी कुछ सामान 40 लाख 50 लाख रात को. గ్రేటర్ వరంగల్ 1వ డివిజన్ పైడిపల్లి నుండి సర్దార్పేట గ్రామానికి వెళ్లే మార్గం మధ్యంలో కాకతీయ కెనాల్ బ్రిడ్జ్ ఉంది. అయితే ఈ బ్రిడ్జ్ శిథిలావస్థలో ఉందని గతంలో సర్దార్పేట గ్రామ ప్రజలు అధికారులకు, స్థానిక కార్పొరేటర్లకు తెలియజేసినా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బ్రిడ్జ్ కింద ఇరువైపులా కొంత భాగం కూలిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతూ ఇరిగేషన్ అధికారులకు తెలియజేశారు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న ఎస్సీ వెంకటేశ్వరరావు, మాధవరావు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఈ వంతెనను పరిశీలించారు. అనంతరం ఏసీఈ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ వంతెనకు పిల్లర్లు వేసి నూతనంగా నిర్మాణం చేపట్టాలని, అప్పటి వరకు ఈ వంతెన పైనుండి ఎలాంటి వాహనములు వెళ్లకూడదని, గ్రామస్తులు కూడా దానిపై నుండి నడవకూడదని తెలిపారు. ఏప్రిల్ నెల నుండి చర్యలు చేపడతామని కూడా పేర్కొన్నారు. ఇన్ఫార్మ్ చేయగానే మేము వెంటనే వచ్చి దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తున్నాము. అయితే దీని మీద చాలా హెవీ వెహికల్స్ పోకుండా జాగ్రత్తలు తీసుకునేటట్టుగా చేసి దీన్ని వాటర్ మార్చి నెలాఖరు దాకా కూడా విడుదల జరుగుతుంది కాబట్టి శాశ్వతంగా మరమ్మతులు మార్చి తర్వాత చేపడతాము. ఇప్పుడు ప్రస్తుతానికి దీని మీద పెద్ద వెహికల్స్, హెవీ లోడ్ వెహికల్స్ పోకుండా మేము చర్యలు తీసుకొని ఉంటాము. అట్లనే ప్రజలను కూడా కొంచెం స్థానిక ప్రజలను అప్రమత్తంగా ఉండి ఎవరిని దీని మీదకి వెళ్ళిపోకుండా, నడవకుండా, వెహికల్స్ అటు ఇటు ప్రయాణించకుండా జాగ్రత్త వహించాలని కోరుతున్నామండి. పైడిపల్లి గ్రామం శివార్గం సర్దార్పేట కాలనీ దగ్గర ఉన్నటువంటి రైట్ సైడ్ ఉన్న సపోర్ట్ గోడ కూలిపోవడం జరిగింది. ఆ కూలిపోవడంతో బ్రిడ్జికి వెంటనే ఇరిగేషన్ వాళ్ళకు, కెనాల్ వాళ్ళకు ఫోన్ చేసిన వెంటనే ఏఈ గారు, ఎస్సీ గారు వచ్చి స్పందించి దాన్ని పరిశీలించిండు.
కాకుండా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు వాటర్ ఫ్లోయింగ్ ఉన్నాయి కదా, మార్చి ఏప్రిల్ వరకు వాటర్ పోయే పరిస్థితి ఉన్నది, ఇప్పుడు ఏం చేయలేం కదా, మా రిపేర్లు తర్వాత చెప్తామంటారు. కానీ అప్పటిదాకా కూడా బ్రిడ్జ్ ఆగే పరిస్థితి లేదు. కానీ పైన ఉన్నటువంటి ఉన్నతాధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ పై లెవెల్ అధికారులు ఎవరైనా కొంచెం చర్య తీసుకొని దీనికి ఎమర్జెన్సీ ఒక 10 రోజులు నీళ్లు బంద్ చేసి అయినా మరమ్మతులు చేసి బ్రిడ్జ్ ఆగే విధంగా చూడాలి. ఒకవేళ ఇది కూలిపోయినట్టంటే మాకు రాకపోకలు కంప్లీట్ బంద్ అయితే మేము ఒక ఐలాండ్లో ఉన్న పరిస్థితి వస్తుంది. దీని గురించి తగిన చర్య తీసుకోవాలని మేము గ్రామం తరఫున మేము వేడుకుంటున్నాం. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ ఆఫీసులో V3 క్యాలెండర్ ను మేయర్ బుచ్చిరెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ V3 న్యూస్ ఛానల్ దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సంక్రాంతి సందర్భంగా క్యాలెండర్ ను ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో గల జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ గ్రౌండ్ లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో NYK కేశంపేట్ బ్లాక్ లో చింతకుండపల్లి యూత్ అసోసియేషన్ మరియు వాలీబాల్ ఆర్గనైజేషన్ వారి సహకారంతో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా NYK స్టేట్ డైరెక్టర్ అంజుమాస్ దాస్, జెడ్పీటీసీ విశాల శ్రావణ్ రెడ్డి, గ్రామ సర్పంచ్ వెంకటరెడ్డి, కేశంపేట స్థానిక SI వెంకటేశ్వర్లు, NYK అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్, గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. రాశారు ఆడపిల్ల గురించి, చాలా బాగా అనిపించింది నాకు. तेलंगाना का आदिवासी नहीं हूँ मैं, पूरा हैदराबाद से आ रहा हूँ, हर जगह पे ऐसा चित्र देख रहा हूँ. धन्य हो, खुशहाली हो, आप सभी को बहुत बहुत धन्यवाद. एक निवेदन है, ये भारत का राष्ट्रीय युवा दिवस साप्ताहिक कार्यक्रम हो रही है. ये कार्यक्रम का आखिर कार्यक्रम हम पहुंचे हैं और ये कार्यक्रम जातीय संगीत का साथ शुरू होती है, खत्म होती है. तो मैं कमेंट दूंगा और आप सभी लोग को जातीय संगीत. అందరికీ కేశంపేట నేషన్ వారి సహకారంతో ఈరోజు కేశంపేట మండలంలో ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మరియు మహిళలను కావచ్చు, యువతని కావచ్చు, యువకులను కావచ్చు ప్రోత్సహించడానికి నెహ్రూ యువ కేంద్రం ఎంతో ప్రోత్సహిస్తుంది. ఈ ప్రోత్సాహంలో భాగంగానే ఈరోజు మాలలు నేను NYK వాలంటీర్గా కేశంపేట ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క యువత ముందుకు వచ్చి మనం పలు సేవా కార్యక్రమాలు చేస్తూ మనం. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం చొక్క గ్రామంలో తిరుమల స్వామి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, వివిధ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అఖిలప్రియకు 2 వారాల జ్యుడిషియల్ రిమాండ్. అఖిలప్రియ భర్త భార్గవరామ్ గుంటూరు సీన్ల కోసం తీవ్ర స్థాయిలో గాలింపు. హన్మకొండలో సాయంపేట్ దోనగుట్టలు అన్యక్రాంతం. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారోత్సవాలు. ఎడ్ల బండ్లు ట్రాక్టర్లతో ఊరేగింపు. శిథిలావస్థలో కాకతీయ కెనాల్ బ్రిడ్జ్. ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. కర్నూలు జిల్లా కప్పట్రాళ్లలో సంక్రాంతి సంబరాలు. హాజరైన జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.